అట్ వన్ స్టేజ్ చాలా చర్చలు జరిగాయి. అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. ఈ డయాఫ్రామ్ వాల్ పాడైపోయింది అంటున్నాం. ఎందుకు పాడైపోయింది? కాఫర్ డ్యామ్ మనం 2 ఖాళీలు పెట్టి చేసాం, అందువలన పాడైపోయిందని ఇప్పుడు వైట్ పేపర్లో చెప్తున్నారు. ఈ కాఫర్ డ్యాము కట్టక ముందే డయాఫ్రామ్ వాల్ ఎందుకు కట్టారు? అసలు కాఫర్ డ్యామ్ అవసరమా లేదా, కాఫర్ డ్యామ్ లేకుండా ప్రాజెక్టు కట్టగలుగుతామా అని కూడా చర్చలు జరిగాయి. కాఫర్ డ్యామ్ ఎందుకు కడతారు? డయాఫ్రామ్ వాల్ వైపుకి పనులకి నీళ్లు లేకుండా, ఆ తర్వాత ఎర్త్ డ్యామ్ కట్టడానికి నీళ్లు లేకుండా కాఫర్ డ్యాము ఎగువన కాఫర్ డ్యామ్ కడతారు. కాఫర్ డ్యామ్ కడితే ఏమవుద్ది? నీళ్లు నిలవ ఉండి గిరిజనులు మునిగిపోతారు. అందుకని ఏం చేయాలి? ఎవరైనా డిజైన్ చేయాల్సింది ముందు కాఫర్ డ్యామ్ కట్టేసి, కాఫర్ డ్యామ్ కట్టకముందే మునిగిపోయే గిరిజన ప్రాంతాలందరికీ నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి రిహాబిలిటేషన్ చేయాలి. ఇది ఎవరిది? 2017లో కాఫర్ డ్యాము ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు 2019 దాకా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. కాఫర్ డ్యామ్ 2017లో ప్రారంభమైంది. 2018లో 2 గ్యాపులతోటి జెట్ గ్రౌటింగ్గా ఆ రోజే ప్రారంభమైంది. మరి చంద్రబాబు నాయుడు ఏం చేసి ఉండాల్సింది? ముందు గిరిజనులకు రిహాబిలిటేషన్ చేద్దాం, అప్పుడు కాఫర్ డ్యామ్ను పూర్తి చేద్దాం. కాఫర్ డ్యామ్ను పూర్తి చేసిన తర్వాత డయాఫ్రామ్ వాల్ కడదాం, అప్పుడు గిరిజనులు మునిగిపోరు, కాఫర్ డ్యామ్ గ్యాప్లు అక్కర్లేదు, డయాఫ్రామ్ వాల్ పాడైపోదు. ఎందుకని కాఫర్ డ్యామ్కి 2 గ్యాప్లు వదిలిపెట్టారు? కాఫర్ డ్యామ్ కట్టకముందే డయాఫ్రామ్ వాల్ కట్టారు కాబట్టి, మనం కాఫర్ డ్యామ్ పూర్తి చేస్తే గిరిజనులు మునిగిపోతారు కాబట్టి, గిరిజనులు మునక్కుండా ఉండాలంటే 2 మార్గాలు. ఒకటి, వాళ్ళకి నష్టపరిహారం ఇచ్చి పైకి పంపించడం, నష్టపరిహారం ఇవ్వడానికి సిద్ధం కాదు, అందుకని గ్యాప్లు పెట్టేశారు. ఇక్కడ కూడా గిరిజనులకు అన్యాయమే. గిరిజనులకు నష్టపరిహారం ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి, వాళ్ళకి న్యాయం చేయాల్సి వస్తుందని చెప్పేసి ఈరోజు పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసింది చంద్రబాబు నాయుడు, ధ్వంసం చేశాడు.